మెయిన్‌గా ఇప్పుడు ఈ 'ఓజీకి' సంబంధించి చూసుకుంటే ఈ స్టోరీ ఏంటి అనేటువంటి ఒక చర్చ చాలా మందికి అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది? అసలు 'పవన్ కళ్యాణ్' గారేంటి? ఆ గన్నులేంటి? ఆ కత్తులేంటి? ఆ చంపడాలేంటి? ఇవన్నీ అనిపిస్తా ఉంటాయి. సో ఇవన్నీ నాకైతే 'భాషా' ఇ సినిమాలో పాత రజనీకాంత్ గారిని ఇదంతా చూసినట్టు చూస్తున్నప్పుడు అనిపించింది. అదే ఇట్స్ బేస్డ్ ఆన్ అంటే మనకు ఆల్రెడీ ఆ ట్రాక్ అలా ఉంటది కాబట్టి ముంబై అనంగాల్నే ఆ డాన్‌లు అదంతా గుర్తుకొస్తా ఉంటది కాబట్టి 'భాషా' సినిమానో, ఇంకో సినిమానో అనిపిస్తది. అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ప్యారలల్‌గా కూడా అలాంటిగా స్టోరీలానే కనిపిస్తుంది. 'సుజీత్' ఏం డిజైన్ చేసుకున్నాడో తెలీదు గానీ స్టోరీస్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయండి. కానీ దాన్ని చూపిచ్చే కోణం కావచ్చు, ఆ విధానమే డిఫరెంట్‌గా ఉండాలి. డైరెక్టర్ విజన్ అంతా కూడా ఎక్కడుంటది? అదే రైస్ ఉంటది. అదే రైస్‌ని 100 రకాలుగా బిర్యానీలో ఉండట్లేదా? ఒక్కోదాన్ని ఒక్కో టేస్ట్ వస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా స్టోరీస్ ఎప్పుడు కూడా ప్యారలల్‌గా ఒకే లైన్‌లో నడుస్తున్నాయి. కానీ దాన్ని మేక్ ఓవర్, టేక్ ఓవర్ ఎలా ఉంటదనేదే డైరెక్టర్ ఆర్ట్. డైరెక్టర్‌ని అందుకే కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ట్ అనేది దానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే ఆల్రెడీ ఒక విలన్‌గా ఉండి అక్కడ కొంతమందితో యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చంపేసో లేదంటే ఈయన చంపేసో ఇలా ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రియాంక అరుణ్ మోహన్ ఆయన లవర్ గానో గర్ల్ ఫ్రెండ్ గానో ఉంటుంది. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆమె చనిపోవడము, చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ ముంబై వదిలి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ ప్రజలకి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, మళ్ళీ నేను ముంబై వస్తున్నాను అందరు రెడీగా ఉండని చెప్పేసి అవును. వాళ్ళందరూ ఈ ట్రైలర్లోనే చూసాం కదా. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పడము, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు అంటారా లేదంటే ఇక్కడ విలన్ల చేతిలో బందీగా ఉన్నటువంటి ప్రజలను కాపాడటం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన చేసేటువంటి సృష్టించేటువంటి విధ్వంసానికి సంబంధించిన స్టోరీగానే ఈ ట్రైలర్ చూస్తే మనకు కనిపిస్తుంది.